హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో రిషబ్ పంత్ రీ ఎంట్రీ ఇవ్వనున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. రిషబ్ పంత్ ఆట పైన అయితే మన సునీల్ గవాస్కర్ గారు మాత్రం అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఏందో తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17 వచ్చేసరికి మార్చి 22 అయితే ప్రారంభంగా అయితే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇప్పటికే అనౌన్స్ చేయడం జరిగింది. 17 రోజులకు సంబంధించి షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే తొలి మ్యాచ్ వచ్చేసరికి డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఈ కోవలన్ ఐపీఎల్ అయితే చాలా మంది సీనియర్ ప్లేయర్లు రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. విధంగా రిషబ్ పంత్ కూడా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఐపీఎల్ 2024లో అందరి దృష్టి మాత్రమైతే రిషబ్ పంత్ పైనే ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే 2022 డిసెంబర్లో రిషబ్ పంత్కు రోడ్ ప్రమాదం గురైన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే కోలుకొని రిషబ్ పంత్ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టిన విషయం కూడా తెలిసిందే. ప్రజెంట్ అతను ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రాక్టీస్ చేసిన వీడియోలు చూస్తుంటే ఐపీఎల్ 2024లో రిషబ్ పంత్ రీ ఎంట్రీ కన్ఫర్మ్ అయిపోయిందంటే విషయం తెలిసింది. అయితే రిషబ్ పంత్ పైన అయితే మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ గారు మాత్రమైతే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. రిషబ్ పంత్ వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ తరపున ఆడుతున్నాడు. గత సీజన్లో అయితే దూరం అయ్యాడు. ఈ సీజన్తోనే ఎంట్రీ ఇస్తున్నాడు విషయం అందరికీ తెలిసిందే. అయితే అతను పూర్తిగా ఫిట్నెస్ సాధిస్తే మాత్రమైతే ఢిల్లీ క్యాపిటల్ కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని సునీల్ గవాస్కర్ చెప్పడం జరిగింది. అలాగే పంత్ కుదురుకునేంత వరకు సమయం ఇవ్వాలని, ఎందుకంటే గత సీజన్తో పోల్చుకుంటే పంత్ అంతగా రాణించకపోవచ్చు. అతను ఫిట్నెస్ సాధించాలంటే కొంత టైం పడుతుంది. మున్పటి పంత్ బ్యాటింగ్ చేయాలన్నా, మున్పటి పంత్ ఫాలో రావాలన్నా కూడా కొంచెం టైం పడుతుంది. అందుకు అతనికి కొంచెం టైం ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్కి అయితే మన సునీల్ గవాస్కర్ గారు అయితే చెప్పడం జరిగింది. ఒకవేళ ఐపీఎల్ 2024లో వచ్చేసరికి రిషబ్ పంత్ పూర్తి ఫిట్నెస్తో తిరిగి వస్తే మాత్రమైతే కెప్టెన్సీ బాధ్యతలతో పాటు అతనికి కీపింగ్ బాధ్యతలు కూడా చేసే అంత అయితే ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ సూచించడం జరిగింది. ఎందుకంటే కొన్ని మ్యాచ్లు చూసిన తర్వాత ఫిట్నెస్ పరంగా ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది చూసిన తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తే బాగుంటుందని కూడా సూచించడం జరిగింది. ముందుగానే ఇచ్చినా పర్వాలేదు, కాకపోతే ఒత్తిడి నేపథ్యంలోనే ఫిట్నెస్ నేపథ్యంలోనే సునీల్ గవాస్కర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఐపీఎల్ 2024లో వచ్చేసరికి రిషబ్ పంత్ ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే బ్యాటింగ్ కీపింగ్ చేయడంలో హెల్త్ సహకరిస్తే బెటర్గానే ఉంటుంది. ఒకవేళ సహకరించకపోతే అటు బ్యాటింగ్ అని చేసే అవకాశం అయితే ఇవ్వాలి అని, లేదంటే కీపింగ్ చేసే అవకాశం అయితే ఇవ్వాలని సునీల్ గవాస్కర్ సూచించడం జరిగింది. మొత్తం మీద అయితే సునీల్ గవాస్కర్ గారు వచ్చేసరికి రిషబ్ పంత్ మున్పటి ఫామ్ను అందుకోవాలంటే అతనికి కాస్త టైం ఇవ్వాలి. టైం ఇస్తే ఖచ్చితంగా మున్పటి ఫామ్ అందుకుంటాడు. మున్పటి రిషబ్ పంత్ ఎలా ఆడాడో మళ్ళీ అలానే వస్తాడు. కాకపోతే అతనికి మాత్రమైతే కాస్త టైం ఇవ్వాలని ఢిల్లీ క్యాపిటల్ మేనేజ్మెంట్కి అయితే మన సునీల్ గవాస్కర్ మాత్రమైతే ఒక సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. మరి చూడాలి ఐపీఎల్ 2024లో రిషబ్ పంత్ మరి ఏ మేరకు రాణిస్తారో చూడాలి. ఈ మధ్యలోనే ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టిన వీడియోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఐపీఎల్ 2024లో రిషబ్ పంత్ పక్క రీ ఎంట్రీ ఇస్తున్నాడు. రీ ఎంట్రీలో మళ్ళీ అందరి దృష్టి రిషబ్ పంత్ పైన ఉంటుంది. ఏ విధంగా రాణిస్తాడు, ఎలా రాణిస్తాడు అనేది అయితే చూడాలి. ఒకవేళ రాణిస్తే మాత్రమైతే ఢిల్లీ క్యాపిటల్ మేనేజ్మెంట్ మాత్రమైతే రిషబ్ పంత్కి అయితే కెప్టెన్సీ ఇవ్వాలి. ఎందుకంటే చాలా రోజుల గ్యాప్ వస్తుంది కాబట్టి ఒకవేళ రాణిస్తేనే పూర్తి ఫిట్నెస్ సాధిస్తే ఢిల్లీ క్యాపిటల్ అయితే మేనేజ్మెంట్ మాత్రమైతే రిషబ్ పంత్ కెప్టెన్సీ ఇవ్వాలని మనం కోరుకుందాం. మరి చూద్దాం ఐపీఎల్ 2024లో మరి రిషబ్ పంత్ ఎలా ఆడతాడు, ఏ విధంగా ఆడతాడు అయితే చూడాలి. ఢిల్లీ క్యాపిటల్ వచ్చేసరికి మొదటి మ్యాచ్ మార్చి 23న పంజాబ్తో తలపడనుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి మొహాలి వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అయితే ఢిల్లీ ఫ్యాన్స్ మాత్రం అయితే ఈగర్గా వెయిట్ చేస్తారు. ఎందుకంటే అటు చాలా లాంగ్ గ్యాప్ తర్వాత రిషబ్ పంత్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు. అతని ఆట గురించి అయినా ఢిల్లీ ఫ్యాన్స్ మాత్రం అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ తగ్గట్టుగా మరి రిషబ్ పంత్ ఆడడా అయితే చూడాలి. మొదటి మ్యాచ్లో మాత్రం అయితే రిషబ్ పంత్ మాత్రం రీ ఎంట్రీ గట్టిగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం, బాగా రాణించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అదేవిధంగా పంజాబ్తో జరగబోయే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, వాళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనేది పూర్తి వీడియోలో తర్వాత వస్తుంది. అది కూడా చూడండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.